కేటీఆర్ అన్న పెద్ద ఎత్తున ఈ ఉద్యమం చేస్తున్నాడు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది కాంగ్రెస్ కు చెంపపెట్టుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ రోజు నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, భారీ ఎత్తున ఈ రోజు జనసంద్రంగా మారింది ఈ ప్రాంతము. ముఖ్యంగా ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఇదే స్టేడియంలో ప్రియాంక గాంధీ తీసుకొచ్చి మరియు యూత్ డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఎలాంటి హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగులను మోసం చేసింది, ఒక పక్క విద్యార్థులను మోసం చేసింది, అక్కడ రైతులను మోసం చేసింది. దాని వ్యతిరేకంగా ఈరోజు కాబోయే సీఎం మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్రశ్నించే గొంతుకగా మారడం జరిగింది. ఈరోజు ఇబ్రాహీంపట్నం నుంచి కూడా భారీ ఎత్తున ఈరోజు మంచిరెడ్డి కిషన్రెడ్డి కావచ్చు, పంటెడ కావచ్చు, వారి ఆధ్వర్యంలో దాదాపు 8,000 మంది ఈరోజు నిరుద్యోగులు ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి విజయవంతమైన సభతోటి ఈరోజు కాంగ్రెస్ కు ఒక చెంపపట్టుగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆయన పథకాలు కూడా వచ్చే ఎన్నికల్లో అమలు చేస్తా అని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నాడు. దాని మీద ఏం చెప్తారు మీరు? ఆయన ఎలాంటి హామీలు నెరవేర్చలేమో అలా తమ్ముళ్లకు ఆయనకు తప్ప, రాహుల్ గాంధీకి ప్యాకేజ్ తప్ప, నిరుద్యోగులకు ఎలాంటి ప్రకటనలు తప్ప ఇలాంటివి వేయడం లేదు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ మనము ఇందిరమ్మ రాజ్యం అంటాడు, మన పూర్వీకులు మన అమ్మ నాయన మన తాతలు ఏ విధంగా బతికిరో ఆ విధంగా బతకాలని చూస్తున్నాం తప్ప ఇక్కడ ఉద్యోగాలు రావాలని, రియంబర్స్మెంట్ రావాలని చెప్పి వాళ్ళకి లేదు. ఒక పటేల్ వ్యవస్థ తీసుకురావాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి కలలు అంటున్నాడు. ఆయన ఎలాంటి హామీలు నెరవేర్చాడని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు వారికి వ్యతిరేకంగానే ఈరోజు ఇంత పెద్ద జనసంద్రం రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉద్యోగాలు అనేది సప్పుడు చేయకపోతే రేవంత్ రెడ్డి మీ రియాక్షన్ ఎట్లుంటుంది, తర్వాత ఎట్లా చేస్తారు మీ కార్యాచరణ? ఈ రోజు రియాక్షన్ చూస్తున్నారు కదా తల్లి, ఈ రోజు రియాక్షన్ ఏ విధంగా ఉందో. దాదాపు ఒకవేళ ఈ సభతోటైనా వెలుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఒకవేళ రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటనలు చేయకపోతే ఈ సంద్రము లక్షలాది మంది ఒక జనసంద్రంగా మారుతుంది. గతంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా లక్షలాది సభలు చూశామో వీరు కొత్తగా తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్ద ఎత్తున ప్రశ్నించే గొంతుకై దాదాపు రాష్ట్రంలో నలుమూలల ఎక్కడున్నా ఇంకా నిరుద్యోగ యువత కదిలి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా మెలుకొల్పి మీరు ప్రకటించిన నిరుద్యోగుల డిక్లరేషన్ ఏవైతే ఉన్నాయో, రియంబర్స్మెంట్ కావచ్చు, స్కూటీ కావచ్చు, తులం బంగారం కావచ్చు, అదేవిధంగా 5 లక్షల రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పారు. అలాంటి ప్రకటించకపోతే పెద్ద ఎత్తున నిరసన సభలు తెలియజేస్తానని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లేదని మాట్లాడుతున్నాడు కదా గట్టిగా, ఎట్లా చేస్తాడు? ఆయనకు బడ్జెట్ ఉండదు తల్లి, ఏమున్నా ఢిల్లీకి ఓనికే బడ్జెట్ ఉంటుంది తప్ప నిరుద్యోగకు సంబంధించిన బడ్జెట్ ఉండదు, రైతుల బడ్జెట్ ఉండదు. మరి బడ్జెట్ లేనప్పుడు నువ్వు గద్దెనెక్కడం ఎందుకని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాము. నువ్వు నిరుద్యోగుల సభతోటే నువ్వు ఈరోజు ప్రభుత్వాన్ని ఏలుతున్నావు తప్ప నువ్వు నిజంగా సొంతంగా కాంగ్రెస్ క్యాడర్ లేదు. ఓన్లీ నిరుద్యోగ యువత గతంలో కొంత చిన్న నిర్లక్ష్యంతో నిన్ను ఒక సీఎం చేశారో తప్ప నువ్వు పగడకల కానొద్దని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ చేసిన అప్పులే ఎక్కువ ఉన్నాయని మాట్లాడుతున్నాడు కదా. అమ్మ బీఆర్ఎస్ అప్పులు అని చేస్తున్నారు తల్లి. బీఆర్ఎస్ ఏం చేసిందని ఒకసారి మనం చూడాలి. ఎన్ని అప్పులు చేసింది, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిందో మనం ఆలోచన చేయాలి. ఇలా ఇంటికి నీరు ఇచ్చింది, అనేక లక్షలాది ఉద్యోగాలు వచ్చింది. దాదాపు 10 ఏళ్లలో చేసిన అప్పు అంటున్నాము. మరి ఈయన 2 నెలల్లో ఎంత అప్పు చేసినా మనం ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ చేసిన గతంలో సోనియా గాంధీ చేసిన అప్పులు ఆలోచించాలి. అప్పులు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులో కొంచెం మిగిలి బడ్జెట్ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక కరెంటు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీ, ఐటీ కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ రంగం కావచ్చు, అనేక రంగాలు అభివృద్ధి చెందింది. రైతు సంక్షేమం అభివృద్ధి చెందింది. కానీ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత జీరో బడ్జెట్ ఉన్నా గిట అప్పులు చేసాం కట్టామంటున్నాం. కొన్ని శాతం కాకపోతే దిగు, ఇంకా మేము అప్పులు చేస్తామా ఏం చేస్తామా, కానీ ప్రజలకు సంక్షేమం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.